హలో ఫ్రెండ్స్, మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మహాభారతం నుండి కొన్ని ప్రశ్నలివ్వబడ్డాయి. ఇందులో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా చేరగలవు. థ్యాంక్యూ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి చకచకా వెళ్దాం రండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 1. పాండవులలో మొదటివాడైన ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు ఏ దైవానికి అంశగా జన్మించాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయుదేవుడు, ఆప్షన్ సి యమధర్మరాజు, ఆప్షన్ డి సూర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ సి యమధర్మరాజు. పాండవులలో మొదటివాడైన ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు మృత్యుదేవత మరియు ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజు అంశతో జన్మించాడు. కిందమ మహర్షి శాపం వల్ల పాండురాజుకు సంతానం కలిగే అవకాశం లేకపోయింది. వంశం నిలబడాలంటే ధర్మబద్ధమైన విజ్ఞానవంతుడైన పుత్రుడు కావాలని ఆయన ఆశించాడు. అప్పుడు కుంతి తన వద్ద ఉన్న మంత్రశక్తి ఉపయోగించి పాండురాజు ఆమెను ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజును ప్రార్థించమని కోర్తాడు. కుంతి భక్తితో అథర్వశిరస్సు మంత్రాన్ని జపించి యముడిని ఆహ్వానిస్తుంది. అప్పుడు యమధర్మరాజు సాక్షాత్కరించి తన అంశతో ఒక తేజోవంతుడైన శిశువును ప్రసాదిస్తాడు. ఆ బాలుడే యుధిష్ఠిరుడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: ఈ బాలుడు లోకంలో అత్యంత. యుధిష్ఠిరుడు అనే పేరుకు అర్థం యుధి అంటే యుద్ధమునందు, స్థిర అంటే స్థిరంగా ఉండేవాడు అని అర్థం. అంటే యుద్ధరంగంలోనైనా జీవితంలోని కష్టకాలంలోనైనా చలించకుండా ధర్మానికి కట్టుబడి ఉండేవాడు అని భావం. ఈయననే ధర్మరాజు అని కూడా పిలుస్తారు. ధర్మరాజు జీవితాంతం తన తండ్రి అయిన యమధర్మరాజుకు అనేక పరీక్షలు ఎదుర్కొన్నాడు. వనవాసం సమయంలో యక్షప్రశ్నల రూపంలో, అలాగే చివరిలో కుక్క రూపంలో వచ్చిన యముడిని గుర్తించి తన ధర్మనిరతిని చాటుకున్నాడు. చివరకు సశరీరంగా స్వర్గానికి వెళ్లిన ఏకైక పాండవుడు ఈయనే. ధర్మరాజు జననం కురువంశానికి ఒక కొత్త ఆశను ఇచ్చింది. ఆయన నడత వల్లనే పాండవులకు లోకంలో అంతటి గౌరవం దక్కింది. కుంతికి జన్మించినందున ఈయన కూడా కౌంతేయుడు అని పిలువబడ్డాడు. 2. శ్రీకృష్ణుడు ఎవరికి 8వ సంతానంగా జన్మించాడు? ఆప్షన్ ఏ నంద, యశోదలు, ఆప్షన్ బి దేవకి, వసుదేవులు, ఆప్షన్ సి రోహిణి, వసుదేవుడు, ఆప్షన్ డి కుంతి, పాండురాజు. సరైన సమాధానం ఆప్షన్ బి దేవకి, వసుదేవులు. శ్రీకృష్ణుడు వసుదేవుడు మరియు దేవకీదేవిలకు 8వ సంతానంగా జన్మించాడు. మధురరాజైన కంసుడు తన చెల్లెలు దేవకి వివాహాన్ని వసుదేవుడితో ఎంతో వైభవంగా జరిపిస్తాడు. వివాహానంతరం వారిని రథంపై తీసుకెళుతుండగా అకస్మాత్తుగా ఒక ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది: ఓ కంసమహారాజా, నువ్వు ఎంతో ప్రేమగా పంపిస్తున్న ఈ దేవకికి పుట్టబోయే అష్టమ గర్భంలోని కుమారుడు నిన్ను సంహరిస్తాడు. ఆ మాట విన్న కంసుడు భయంతో దేవకిని చంపబోటాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి తమకు పుట్టే ప్రతి బిడ్డనూ కంసుడికి అప్పగిస్తానని మాట ఇస్తాడు. కంసుడు వారిని చంపకుండా మధురలోని కారాగారంలో బంధిస్తాడు. దేవకికి పుట్టిన మొదటి 6 కుమారులను కంసుడు కనికరం లేకుండా చంపేస్తాడు. 7వ సంతానంగా బలరాముడు దేవకి గర్భంలో ప్రవేశించగా దైవిక మాయ ద్వారా ఆ పిండం వసుదేవుని మరో భార్య అయిన రోహిణి గర్భంలోకి మార్చబడుతుంది. లోకానికి ఆ బిడ్డ గర్భస్రావమైందని అందరూ నమ్ముతారు. కాని దేవకి, వాసుదేవుల 7వ సంతానం బలరాముడే. అయితే ఈ విషయం తెలియని కంసుడు దేవకి, వాసుదేవులకి 7వ సంతానం కలగలేదని భావిస్తాడు. శ్రావణమాసంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి సమయంలో దేవకి 8వ సంతానంగా సాక్షాత్తు మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు. ఆయన జన్మించిన తరుణంలో చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. కాపలాదారులు నిద్రలోకి జారుకుంటారు.
ఆకాశవాణి పలికిన విధంగా కంసుడి అంతానికి పునాది పడుతుంది. 3. వసుదేవుని తండ్రి ఎవరు మరియు ఆయన ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఉగ్రసేనుడు, కురువంశం. ఆప్షన్ బి నందుడు, వృష్ణీవంశం. ఆప్షన్ సి సూరసేనుడు, యదువంశం. ఆప్షన్ డి వసువు, పురువంశం. సరైన సమాధానం ఆప్షన్ సి సూరసేనుడు, యదువంశం. వసుదేవుని తండ్రి సూరసేనుడు. ఈయన యాదవ వంశానికి, ముఖ్యంగా యదువంశంలోని వృష్టిశాఖకు చెందిన గొప్ప మహారాజు. చంద్రవంశంలో పుట్టిన యయాతి మహారాజు కుమారుడైన యదువు పేరుమీద యదువంశం ఏర్పడింది. ఈ వంశంలోనే అనేక తరాల తర్వాత సూరసేనుడు జన్మించాడు. ఈయన మధురను రాజధానిగా చేసుకుని సూరసేన రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన పేరుమీదనే ఆ ప్రాంతానికి ఆ పేరొచ్చింది. సూరసేనుడు మరియు ఆయన భార్య మారిషలకు 10 మంది కుమారులు జన్మించారు. వారిలో అందరికంటే పెద్దవాడు వసుదేవుడు. వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దేవతలు ఆనందంతో దుందుభులు అంటే వాయిద్యాలు మ్రోగించారు. అందుకే ఆయనకు ఆనకదుందుభి అనే బిరుదొచ్చింది. వసుదేవుడికి 9 మంది తమ్ముళ్ళు మరియు 5 చెల్లెళ్ళు ఉండేవారు. ఆ 5 చెల్లెళ్లలో పెద్దది పృథ. సూరసేనుడు తన మిత్రుడైన కుంతీభోజుడికి సంతానం లేకపోవడంతో పృథను ఆయనకు దత్తత ఇచ్చాడు. ఆ పృథనే తర్వాత కాలంలో కుంతీదేవిగా ప్రసిద్ధి చెందింది. అంటే వసుదేవుడు మరియు కుంతి సొంత అన్నచెల్లెళ్ళు. సూరసేనుడు తన కుమారుడైన వసుదేవుడికి సకల విద్యలూ నేర్పించి ధర్మపరుడిగా తీర్చిదిద్దాడు. వసుదేవుడు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ యాదవ వంశ గౌరవాన్ని కాపాడాడు. ఈ వంశంలోనే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించడానికి సూరసేనుని పుణ్యఫలమే కారణమని చెబుతారు. వసుదేవుని తండ్రి సూరసేనుడు హస్తినాపుర రాజైన పాండురాజుకు మామవరసవుతాడు. ఇలా యాదవ వంశం మరియు కురువంశం మధ్య రక్త సంబంధం ఏర్పడింది. వసుదేవుడు కేవలం కృష్ణుడి తండ్రిగానే కాకుండా తన తండ్రి సూరసేనుని వారసత్వాన్ని మోసిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. 4. వసుదేవుని భార్యలలో రోహిణీదేవి ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ దేవక మహారాజు. ఆప్షన్ బి బాహ్లిక మహారాజు. ఆప్షన్ సి కుంతీభోజుడు. ఆప్షన్ డి విరాటరాజు. సరైన సమాధానం ఆప్షన్ బి బాహ్లిక మహారాజు. వసుదేవుని జ్యేష్ఠ భార్య అయిన రోహిణీదేవి బాహ్లిక దేశపు మహారాజు అయిన బాహ్లిక మహారాజు కుమార్తె. ఈమె నేపథ్యం మరియు కురువంశంతో ఉన్న రక్త సంబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రోహిణీదేవి తండ్రి బాహ్లిక మహారాజు సామాన్యుడు కాదు. ఈయన హస్తినాపుర రాజైన సంతన మహారాజుకు సొంత సోదరుడు. అంటే భీష్ముడికి బాహ్లికుడు బాబాయ్ లేక పెదనాన్న వరస అవుతాడు. బాహ్లిక మహారాజు తన మేనమామ రాజ్యం కోసం హస్తినాపురాన్ని వదిలి బాహ్లిక దేశానికి అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి రాజు అయ్యాడు. యాదవ వంశానికి బాహ్లిక వంశానికి మధ్య ఉన్న స్నేహ సంబంధాలను బలపరచడానికి బాహ్లిక మహారాజు తన కుమార్తె అయిన రోహిణిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. రోహిణీదేవి అత్యంత సుగుణవతి, సహనశీలి. వసుదేవుని భార్యలలో ఈమెకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉండేది. రోహిణీదేవి బాహ్లిక వంశపు ఆడపడచు కావడం వల్ల ఆమెకు కురువంశం అంటే పాండవుల వంశం మరియు యాదవ వంశం అంటే కృష్ణుడి వంశం రెండింటితోనూ లోతైన బంధం ఉంది. ఆమె ధైర్యం మరియు త్యాగం వల్లే బలరాముడు సురక్షితంగా పెరిగి కృష్ణుడికి అండగా నిలిచాడు. 5. వసుదేవుడికి మొత్తం ఎంతమంది భార్యలు ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి? ఏ 2, బి 10 మంది, సి
ఒక్కరే. డి. ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ. సరైన సమాధానం ఆప్షన్ డి. ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ. పురాణాల ప్రకారం, ముఖ్యంగా శ్రీమద్భాగవతం మరియు విష్ణుపురాణం ఆధారంగా వసుదేవుడికి మొత్తం 14 మంది భార్యలు ఉండేవారని తెలుస్తోంది. వీరిలో రోహిణి మరియు దేవకీ దేవులు మనకు బాగా తెలిసిన ప్రముఖులు. వసుదేవుడు తన కాలంలో అత్యంత ధార్మికమైన మరియు పరాక్రమవంతుడైన రాజు. అప్పటి ఆచారాల ప్రకారం మరియు వివిధ రాజ్యాలతో సంబంధాలను బలోపేతన చేసుకోడానికి ఆయనకు 14 మంది భార్యలు ఉండేవారు. వీరందరూ దేవక మహారాజు సోదరీమణులు లేదా వివిధ రాజవంశాలకు చెందిన సుగుణవతులు. పురాణాల్లో పేర్కొన్న వసుదేవుని భార్యల పేర్లు ఇవే. రోహిణి, ఈమె బలరాముడు మరియు సుభద్రల తల్లి. దేవకి, ఈమె శ్రీకృష్ణుని కన్నతల్లి. మదిర, ఈమెకు నందుడు అనే కుమారుడు, నందుడంటే గోకులనందుడు కాదు, జన్మించాడు. భద్ర, రోచన, ఇలా, ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, రక్షిత, సహదేవ మరియు వృకదేవి. వసుదేవుడు దేవకితో కలిసి కారాగారంలో ఉన్నప్పుడు మిగిలిన భార్యలందరూ వసుదేవుడి పట్ల అత్యంత భక్తితో ఉండేవారు. కంసుడి వేధింపుల నుండి తప్పించుకోడానికి కొందరు ఇతర రాజ్యాలకు లేదా గోకులం వంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ముఖ్యంగా రోహిణీదేవి దేవకీ సంతానమైన కృష్ణుడిని కూడా తన సొంత బిడ్డలా ఆదరించింది. శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేసిన తరువాత యాదవ వంశ వినాశనం జరిగినప్పుడు వసుదేవుడు యోగశక్తితో ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో ఆయన భార్యలైన రోహిణి, దేవకి, భద్ర, మదిరలు ఆయనతో పాటు సతీ సహగమనం చేసి పుణ్యలోకాలను పొందారని భాగవతం చెబుతోంది. వసుదేవుని భార్యలందరూ శ్రీకృష్ణుడి పట్ల ఎంతో మమకారాన్ని చూపేవారు. కృష్ణుడు తన కన్నతల్లి దేవకిని ఎంతగా గౌరవించేవాడో రోహిణిని మరియు తండ్రి యొక్క ఇతర భార్యలను కూడా అంతే భక్తితో సేవించేవాడు. 6. యశోదమ్మ కృష్ణుడిని మట్టి తిన్నావా అని అడిగినప్పుడు నోరు తెరిచి ఏమి చూపించాడు? ఏ. కేవలం మట్టిని. బి. వెన్న ముద్దలు. సి. విశ్వరూపం, బ్రహ్మాండం. డి. బంగారు నాణాలు. సరైన సమాధానం ఆప్షన్ సి. విశ్వరూపం, బ్రహ్మాండం. యశోదమ్మ కృష్ణుడ్ని మట్టి తిన్నావా అని అడిగినప్పుడు ఆయన తన నోరు తెరిచి ఆమెకు సాక్షాత్తూ విశ్వరూపాన్ని, అంటే సమస్త బ్రహ్మాండాన్ని చూపించాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ మట్టి తింటున్నాడని బలరాముడు చూసి వెంటనే వెళ్ళి యశోదమ్మకు చెబుతాడు. యశోదమ్మ కృష్ణుడిపై ప్రేమతో కూడిన కోపంతో పరుగెత్తుకుంటూ వస్తుంది. కృష్ణా, ఇంట్లో వెన్నాపాలు ఉండగా నీకీ మట్టి తినడమేమిటి? నోరు తెరువు, చూస్తాను అని గద్దిస్తుంది. కృష్ణుడు భయపడినట్లు నటిస్తూ, అమ్మా, నేను మట్టి తినలేదు, వీరంతా అబద్ధం చెబుతున్నారు, నీకు నమ్మకం లేకపోతే నా నోరు చూడు అని అంటూ తన చిన్ని నోరు తెరుస్తాడు. యశోదమ్మ కృష్ణుడి నోటిలోకి చూడగానే ఆమెకక్కడ మట్టి కనిపించదు. దానికి బదులుగా అంతులేని ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, సముద్రాలు, నదులు, అడవులు, సమస్త జీవరాశులు కనిపిస్తాయి. అంతెందుకు, ఆ విశ్వంలో ఒక మూల గోకులం, అక్కడ కృష్ణుడు నోరు తెరిచి ఉండడం, ఆమె ఆయన నోటిలోకి చూడడం కూడా కనిపిస్తుంది. సాక్షాత్తూ పరమాత్మ తన బిడ్డగా ఉన్నాడని క్షణకాలం ఆమెకు అర్థమవుతుంది. ఆ అద్భుతాన్ని చూసి ఆమె మైమరిచిపోతుంది. కాని భగవంతుని యోగమాయ వెంటనే ఆమెపై కమ్ముకుంటుంది. ఆ మాయ వల్ల ఆమెకు ఆ దివ్య దర్శనం గుర్తుండదు. మళ్లీ కృష్ణుడు తన ముద్దుల కొడుకుగా, వెన్న దొంగగా మాత్రమే కనిపిస్తాడు. ఆమె ఆశ్చర్యపోయి ఏదో భ్రమ కలిగింది అనుకుని కృష్ణుణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. ఈ లీలను మృద్భక్షణ లీలా అని పిలుస్తారు. దీని ద్వారా భగవంతుడు మట్టిలోనూ తనే ఉండాడని, ఈ సమస్త సృష్టి తనలోనే ఉన్నదని నిరూపించాడు. భక్తురాలైన యశోదమ్మకు మాత్రమే దక్కిన అరుదైన భాగ్యమిది. 7. యశోదమ్మ కృష్ణుడిని రోలుకు కట్టేసినప్పుడు దామోదర లీల. ఆయన ఎవరికి శాపవిముక్తి కలిగించాడు? ఆప్షన్ ఏ. కంసుడు. ఆప్షన్ బి.
నలకూబరుడు మరియు మణిగ్రీవుడు. ఆప్షన్ సి పూతన. ఆప్షన్ డి బకాసురుడు. సరైన సమాధానం ఆప్షన్ బి నలకూబరుడు మరియు మణిగ్రీవుడు. యశోదమ్మ కృష్ణుడిని రోలుకు కట్టేసినప్పుడు దీనినే దామోదరలీల అంటారు. శ్రీకృష్ణుడు కుబేరుని కుమారులైన నలకూబరుడు మరియు మణిగ్రీవుడు అనే ఇద్దరు గంధర్వులకు శాపవిముక్తి కలిగించాడు. 1. యశోదమ్మ శిక్ష. ఒకనాడు కృష్ణుడు చేసిన అల్లరికి కోపగించిన యశోదమ్మ ఆయనను ఒక పెద్ద రాతిరోలుకు కట్టివేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని చెప్పి ఆమె తన పనుల్లో నిమగ్నమవుతుంది. కాని ఆ పరమాత్మను బంధించడం ఎవరితరం? కృష్ణుడు ఆ రోలును ఈడ్చుకుంటూ తన పెరట్లోకి వెళతాడు. పూర్వం కుబేరుని కుమారులైన నలకూబరుడు మణిగ్రీవుడు మద్యాన్ని సేవించి అహంకారంతో నగ్నంగా మందాకినీ నదిలో జలకాలాటలు ఆడుతుంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షిని చూసి కూడా వారు గౌరవించరు. వారి అహంకారాన్ని అణచలానికి నారదుడు మీరు చైతన్యం లేని వృక్షాలుగా మారిపోండి అని శపిస్తాడు. అయితే వారు పశ్చాత్తాపం చెందడంతో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి స్పర్శతో మీకు శాపవిముక్తి కలుగుతుంది అని విముక్తి మార్గాన్ని చెబుతాడు. ఆ శాపం వల్ల వారు నందగోపుని పెరట్లో 2 పెద్ద మద్ది చెట్లుగా అంటే యమలార్జున వృక్షాలుగా పుడతారు. కృష్ణుడు ఆ రోలును లాగుతూ పెరట్లో దగ్గరగా ఉన్న ఆ 2 మద్ది చెట్ల మధ్య నుండి వెళతాడు. ఆ సమయంలో రోలు ఆ చెట్ల మధ్య అడ్డంగా చిక్కుకుంటుంది. కృష్ణుడు ఒక్కసారిగా బలంగా లాగడంతో ఆ 2 భారీ వృక్షాలు వేళ్లతో సహా పెకలించుకుని కింద పడిపోతాయి. చెట్లు కూలిన వెంటనే వాటి నుండి 2 దివ్య ప్రకాశవంతమైన దివ్యపురుషులు బయటకు వస్తారు. వారు తమ అసలు రూపాలను పొంది శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. శ్రీకృష్ణుడిని స్తుతించి ఆయన అనుమతి తీసుకుని తిరిగి తమ లోకానికి వెళ్ళిపోతారు. ఈ లీల ద్వారా భగవంతుడు తన భక్తుడైన నారదుడి మాటను నిలబెట్టాడు. కృష్ణుడి ఉదరము యశోదమ్మ దామము అంటే తాడు కట్టడం వల్ల ఆయనకు దామోదరుడు అనే పేరు వచ్చింది. 8. గోవర్ధనగిరిని దైవంగా పూజించమని కృష్ణుడు ఎందుకు చెప్పాడు? ఆప్షన్ ఏ ఆ కొండే గోపకులకు మేతను జీవనోపాధిని ఇస్తుంది కాబట్టి. ఆప్షన్ బి ఇంద్రుడికి డబ్బులివ్వడం ఇష్టంలేక. ఆప్షన్ సి ఇంద్రుడికి పూజ చేయడం తెలియక. ఆప్షన్ డి కొండను ఎక్కాలని. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆ కొండే గోపకులకు మేతను జీవనోపాధిని ఇస్తుంది కాబట్టి. శ్రీకృష్ణుడు గోపకులను ఇంద్రయాగానికి బదులుగా గోవర్ధనగిరిని పూజించమని చెప్పడం వెనక ఒక గొప్ప సామాజిక మరియు ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ప్రతి ఏటా వర్షాకాలం ముగిశాక గోపకులందరూ ఇంద్రుడికి కృతజ్ఞతగా ఇంద్రయాగం చేసేవారు. ఒకసారి చిన్నవాడైన కృష్ణుడు తన తండ్రి నందగోపుణ్ణి నాన్నా ఈ పూజ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. నందుడు కృష్ణా మనం అడవుల్లో నివసించేవాళ్లం. మనకు నిజంగా ఆధారాన్నిచ్చేది మన పశువులకు మేతనిచ్చేది ఈ పక్కనే ఉన్న గోవర్ధన పర్వతం. ఈ కొండవల్లే మనకు గడ్డి పండ్లు నీరు లభిస్తున్నాయి. కనిపించని ఇంద్రుడికంటే మన కళ్లముందే ఉండి మనల్ని పోషిస్తున్న ఈ ప్రకృతిని అంటే గోవర్ధనగిరిని పూజించడమే ధర్మమని బోధిస్తాడు. 9. యశోదమ్మ కృష్ణుడిని రోలుకు కట్టినప్పుడు తాడు ప్రతిసారీ ఎన్ని అంగుళాలు తక్కువయ్యేది? ఆప్షన్ ఏ 2 అంగుళాలు. ఆప్షన్ బి 4 అంగుళాలు. ఆప్షన్ సి 1 అంగుళం. ఆప్షన్ డి సరిగ్గా సరిపోయింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2 అంగుళాలు. యశోదమ్మ కృష్ణుడిని రోలుకు కట్టెయ్యాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఎన్ని తాళ్లు తెచ్చినా ప్రతిసారీ అది ఖచ్చితంగా 2 అంగుళాలు తక్కువయ్యేది. కృష్ణుడు చేసిన అల్లరికి కోపగించిన యశోదమ్మ ఆయనను ఒక పెద్ద రాతి రోలుకు కట్టివేయాలని నిశ్చయించుకుంటుంది. ఇంట్లో ఉన్న ఒక తాడును తెచ్చి కృష్ణుడి పొట్ట చుట్టూ కట్టబోతుంది. కాని ఆశ్చర్యకరంగా ఆ తాడు సరిగ్గా 2 అంగుళాలు తక్కువవుతుంది. యశోదమ్మ మరో తాడు తెచ్చి దానికి ముడివేస్తుంది. మళ్లీ కడుతుంది. కాని మళ్లీ 2 అంగుళాలే తక్కువవుతుంది.
అయిపోతుంది. ఇలా గోకులంలోని ఇళ్లన్నీ తిరిగి తాళ్లన్నీ తెచ్చి ఒకదానికొకటి ముడివేసినా ఆ కట్ట కట్టలేనంత పెద్దదైనా కృష్ణుడి పొట్ట దగ్గరకు వచ్చేసరికి మళ్లీ 2 అంగుళాల కొరత అలాగే ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ 2 అంగుళాలు 2 ముఖ్యమైన విషయాలను సూచిస్తాయని పెద్దలు చెబుతారు. మొదటి అంగుళం భక్తుడి వైపు నుండి ఉండాల్సిన పరిశ్రమ, అంటే కృషి, అంటే భగవంతుడిని పొందాలని మనం చేసే నిరంతర ప్రయత్నం. రెండవ అంగుళం భగవంతుడి వైపు నుండి వచ్చే కృప, అంటే అనుగ్రహం. మనం ఎంత ప్రయత్నించినా భగవంతుడి అనుగ్రహం తోడవకపోతే ఆయనను బంధించడం కానీ పొందడం కానీ సాధ్యం కాదని దీని అర్థం. యశోదమ్మ రోజంతా తాళ్లు కడుతూ అలసిపోయి చెమటలు కక్కుతూ ఉండటం చూసి కృష్ణుడికి జాలి కలుగుతుంది. తన భక్తురాలి శ్రమను చూసి ఆయన తనంతట తానుగా లొంగిపోతాడు. అప్పుడు ఆమె చేతిలో ఉన్న చిన్న తాడు కూడా ఆయన ఉదరము సరిగ్గా సరిపోతుంది. అలా యశోదమ్మ పట్ల ఉన్న ప్రేమతో దామమును కట్టించుకోవడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. దామమునంటే తాడు, ఉదరము అంటే పొట్ట. భగవంతుడు అహంకారానికి లొంగడు, కేవలం ప్రేమకు మరియు నిష్కల్మసమైన భక్తికి మాత్రమే లొంగుతాడని నిరూపించే లీల ఇది. విశ్వాన్నంతటినీ తనలో ఉంచుకున్న పరమాత్మ ఒక చిన్న తాడుకు బందీ అవడం ఆయన లీలా విశేషం. 10. కాళీయ సర్పం యమునా నదిలో ఉండటం వల్ల నది నీరు ఏమయ్యాయి? ఆప్షన్ ఏ ఎర్రగా మారాయి. ఆప్షన్ బి ఎండిపోయాయి. ఆప్షన్ సి చక్కెర నీళ్లుగా మారాయి. ఆప్షన్ డి తీవ్రమైన విషంతో నల్లగా మారిపోయాయి. సరైన సమాధానం ఆప్షన్ డి. తీవ్రమైన విషంతో నల్లగా మారిపోయాయి. యమునా నదిలో కాళీయ సర్పం నివసించడం వల్ల ఆ నది నీరు అత్యంత భయంకరమైన విషంతో నిండిపోయి నల్లగా మారిపోయాయి. ఆ నీరు ఎంత ప్రాణాంతకంగా మారాయంటే ఆ నదిపైనుంచి ఎగిరే పక్షులు కూడా ఆ విషపు గాలుల తాకిడికి స్పృహ తప్పి నదిలో పడిపోయేవి. కాళీయుడి కోరల్లోని తీవ్రమైన విషం వల్ల యమునా నది నీరు క్రమంగా విషతుల్యమయ్యాయి. ఆ నీటి నుండి వచ్చే విషవాయువుల వల్ల తీరంలోని చెట్లు ఎండిపోయాయి. ఒకరోజు గోపబాలురు, పశువులు తెలియక ఆ నది నీరు తాగి మరణిస్తారు. అప్పుడు కృష్ణుడు తన అమృత హస్తంతో వారిని తాకి బతికించి ఆ సర్పానికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటాడు. కృష్ణుడు ఒక కదంబ వృక్షమెక్కి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న విషపు మడుగులోకి దూకుతాడు. అప్పుడు కాళీయుడు తన భయంకరమైన దేహంతో కృష్ణుణ్ణి చుట్టేసి కరవడానికి ప్రయత్నిస్తాడు. కాని కృష్ణుడు తన శరీరాన్ని పెంచి ఆ సర్పం పట్టునుండి విముక్తుడై ఆ పడగల మీద ఎక్కి నాట్యం చేయడం మొదలుపెడతాడు. కృష్ణుడి పాదాల తాకిడికి కాళీయుడి గర్వం అణగిపోతుంది.